హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేము 1st జనవరి రోజు న్యూ ఇయర్ రోజు తిరుమల ట్రిప్ అయితే వెళ్ళామండి. మా తిరుమల ట్రిప్ మొత్తం మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే మేము ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ అయితే చేస్తున్నామండి. హైదరాబాద్ టు తిరుపతి ఫ్లైట్‌లో అయితే వెళ్తున్నాము. సో, చాలా హుషారుగా అయితే బయలుదేరిపోయాము. మాకు ఫ్లైట్ అయితే 12:10కి ఉంది. మేము మార్నింగ్ 9కే ఇంటి నుండి బయలుదేరిపోయాము. ఇలా క్యాబ్‌లో అయితే బయలుదేరాము. చూడండి ఎయిర్‌పోర్ట్‌కి అయితే వచ్చేసాము. ఇది ఎయిర్‌పోర్ట్ ముందు అయితే ఇలా చెట్లు ఉంటాయండి. అన్ని చెట్లతోని ఎయిర్‌పోర్ట్ అయితే చాలా బావుంటుంది. ఇలా ఎయిర్‌పోర్ట్ దగ్గరికైతే వచ్చేసాము. చూడండి ఇది ఎయిర్‌పోర్ట్ లోపల. ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లోకి వచ్చి ఇక్కడ బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవాలి. ఇక్కడ టికెట్స్ అయితే తీసుకున్నాము. మాది ఇండిగో ఫ్లైట్ 12:10కి ఉంటుంది ఫ్లైట్. గేట్ నెంబర్ 112 దగ్గర మా ఫ్లైట్ వస్తుంది. ఇక్కడ నుండి టికెట్స్ తీసుకొని బ్యాగ్ చెక్ ఇన్ అయితే ఉంటుంది ఇక్కడ. తర్వాత మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఈ ట్రేలో పెట్టేస్తే వాళ్ళు చెక్ చేసి తర్వాత మనకిస్తారండి. మొత్తం అంతా చెక్ చేస్తారు. 3, 4 టైమ్స్ అయితే చెకింగ్స్ అయితే ఉంటాయి. విత్ ఐడీ ప్రూఫ్ అయితే ఉండాలి. ప్రతి ఒక్కరికి ఐడీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడీ కానీ ఉండాలండి కంపల్సరీగా. అదంతా చెకింగ్ అయిపోయిన తర్వాత మేము ఎయిర్‌పోర్ట్‌లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి ఎక్కడ చూసినా, ఎటువైపు చూసినా షాప్సే ఉంటాయి. ప్రతి షాప్ మనకి ఏది కావాలన్నా అన్ని షాప్స్ ఉంటాయి. కానీ మనం ఏది కొనలేమండి. ఎయిర్‌పోర్ట్‌లో చాలా కాస్ట్ ఉంటుంది ప్రతీదీ. ఇవన్నీ చూడటానికి మాత్రమే. ఇంత కాస్ట్ పెట్టి మనం కొనలేం కాబట్టి అలా చూసి ఎంజాయ్ చేయాలి అంతే. అయితే ఇది లాంజ్ అనమాట. ఈ లాంజ్‌లో మనకి కొన్ని క్రెడిట్ కార్డ్స్‌కి ఆఫర్ ఉంటుందండి. అలా ఆఫర్ ఉన్న క్రెడిట్ కార్డ్‌తో ₹2 తోటే మనం అన్‌లిమిటెడ్‌గా ఇక్కడ ఫుడ్ అయితే తినొచ్చండి. ఇదొక్కటి ఆఫర్ అయితే బావుందండి ఎయిర్‌పోర్ట్‌లో. అయితే మేము బ్రేక్‌ఫాస్ట్ టైంకి వెళ్ళాం కాబట్టి ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌లు ఉన్నాయి చూడండి. అన్‌లిమిటెడ్‌గా ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ అయితే తినొచ్చు. లంచ్ టైంకొస్తే లంచ్ ఉంటుంది. నాన్ వెజ్ ఐటెమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి ఏ దోస కావాలన్నా వేసిస్తారు. ఇడ్లీ ఉంది, బోండా ఉంది, ఫ్రూట్స్ ఉన్నాయి, పొంగలి ఉంది, చపాతీలున్నాయి, ఎగ్స్ ఉన్నాయి, నగెట్స్ ఉన్నాయి. నాన్ వెజ్ వాళ్ళకి ఆమ్లెట్లు వేసిస్తారు. అలాగే చిన్న పిల్లలకి కప్ కేక్స్ ఉన్నాయి, బ్రెడ్స్ ఉన్నాయి, చాకోస్ ఉన్నాయి. ఇలా చాలా టైప్ ఆఫ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఉన్నాయండి. చూడండి ఇది మొత్తం లాంజ్ ఏరియా. లాంజ్ మొత్తం ఇలా ఉంటుంది. ఇక్కడ మేమైతే బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని ఇలా బయటకైతే వచ్చాము. బయటకొచ్చాక మా గేట్ నెంబర్ 112 కాబట్టి గేట్ నెంబర్ 112కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా మళ్ళీ టికెట్ చెకింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ టికెట్ చెకింగ్ కాగానే మమ్మల్ని బస్‌లో అయితే ఫ్లైట్ దగ్గరికైతే తీసుకెళ్ళిపోయారు. సో, బస్ దగ్గరికి వెళ్ళి బస్ ఎక్కి మేము ఫ్లైట్ దగ్గరికైతే వెళ్ళాము. మా ఫ్లైట్ ఇదే అండి. ఇండిగో ఫ్లైట్. మా పిల్లలైతే చాలా ఎక్సైటింగ్‌తో ఫ్లైట్‌లోకి అయితే వెళ్తున్నారు. వీళ్ళిద్దరూ ఎయిర్ హోస్టర్స్ అనమాట. వీళ్ళన్నీ మనకన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇస్తూ ఉంటారు. లోపల సీటింగ్ అరేంజ్‌మెంట్ అయితే ఇలా ఉంటుంది. మేము విండో సీట్స్ అయితే బుక్ చేసుకున్నామండి. పిల్లలు విండో సీట్‌లో నుంచి బయట వ్యూ అంతా చూస్తారు కాబట్టి విండో సీట్స్ అయితే బుక్ చేసుకున్నాము. చూడండి ఇదన్నమాట ఫ్లైట్ లోపల. అయితే ప్రతి ఒక్కరి ముందు ఇలా ఇన్‌స్ట్రక్షన్ మెనూ ఉంటుంది. ఫ్లైట్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. మనకు ఫ్లైట్ ఎప్పుడైనా ఏదన్నా డేంజర్‌లో ఉంటే ఏం చేయాలి అనేది అక్కడ మొత్తం క్లియర్‌గా రాసుంటుంది. మా పక్కనే ఒక ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది. అలాగే మా ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అయింది చూడండి. అలా మెల్లిగా ఆకాశంలోకైతే దూసుకెళ్ళింది మా ఫ్లైట్. చూడండి అలా ఆకాశాన్ని చూస్తూ ఆకాశంలో తేలినట్టుగా అనిపిస్తుంది. చాలా బాగుందండి ఫ్లైట్ జర్నీ. ఇలా బ్యాక్ సైడ్ నుండి మీకు వ్యూ చూపిస్తాను చూడండి ఆకాశంలో ఎంత బాగుందో. ఇది మొత్తం మీకు షేర్ చేయాలని చెప్పి ఇదంతా వీడియో తీసుకున్నానండి. చూడండి ఎంత బాగున్నాయో మేఘాలు. ఇలా మా ఫ్లైట్ జర్నీ అయితే అయిపోయింది. ఇంకా తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లోకి అయితే వచ్చేసాము. ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది.
ఇక్కడ నుండి మనకు తిరుమలకి వెళ్ళాలంటే వెహికల్స్ ఉంటాయండి, కారు ఉంటుంది, బస్సు ఉంటుంది. సో మేమైతే బస్సులో అయితే డైరెక్ట్గా తిరుమలకైతే వచ్చేసాము. తిరుమల చూడండి ఎంత అందంగా ఉందో. 7 కొండల పైన ఇలా పచ్చని చెట్ల మధ్యన చల్లని గాలి వీస్తూ చాలా బాగుంది కదా. ఇక్కడికి రాగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఎన్ని రోజులైనా అక్కడే అలా ఉండిపోవాలనిపిస్తుంది. అంత పవర్ఫుల్ టెంపుల్ అండి ఇది. అలా చెట్లు చూస్తూ బస్సులో అయితే వెళ్తున్నాము. మనకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గరకైతే వెళ్తుంది బస్సు. అక్కడైతే మనము ఆన్లైన్‌లో రూమ్స్ బుక్ చేసుకుంటే మనకి ఇక్కడ రూమ్స్ అయితే అలాట్ చేస్తారు. మేము రూమ్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా దర్శనానికైతే వచ్చేసాము. ఇక్కడ వరహస్వామి టెంపుల్ దర్శనానికైతే వెళ్తున్నాము. దర్శనానికి వెళ్తుంటే మాకు ముందే ఇక్కడ ఎలిఫెంట్స్ అయితే కనిపించాయి. ఎలిఫెంట్స్ చూడగానే మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. వాటి దగ్గరికి వెళ్ళి ఇలా వీడియో అయితే తీశాను. అయితే వీడియో అక్కడ వాళ్ళు తీసుకోనివ్వట్లేదండి. ఇంకా ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ తలపైన అయితే తొండం అయితే పెట్టించుకున్నాము. చూడండి అందరైతే పోటీ పడి మరీ పెట్టించుకుంటున్నారు. మా బాబు కూడా తొండం అయితే పెట్టించుకున్నాడు తలపైన. ఇక్కడ నుండి ఇంకా వరాహస్వామి దర్శనం చేసుకొని డైరెక్ట్గా శ్రీవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఆ రోజు న్యూ ఇయర్ కాబట్టి దర్శనానికి చాలా టైం పట్టిందండి. దర్శనం చేసుకునేసరికి నైట్ చాలా లేట్ అయిపోయింది. సో ఆ రోజు అయితే రూమ్కి వెళ్ళిపోయి ఇంకా బాగా నిద్రపోయి మళ్ళీ మార్నింగే ఫ్రెష్ అయిపోయి గుడి దగ్గరికి వచ్చి ఇలా దీపాలు అయితే వెలిగించాము. దీపాలు వెలిగించిన తర్వాత ఆ రోజంతా మేము గుడి దగ్గరే టైం స్పెండ్ చేసామండి. ఆఫ్టర్నూన్ వరకు బాగా గుడిలోనే టైం స్పెండ్ చేసి ఇక్కడ అన్నప్రసాదం దగ్గరికి అయితే వచ్చి ఇక్కడ భోజనం అయితే చేసుకున్నాము. భోజనం చేసుకొని ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి ఇంకా లగేజ్ అంతా సర్దుకొని ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నామండి. ఆ రోజు ఈవినింగ్ మాకు రిటర్న్ ట్రైన్ ఉందన్నమాట. కిందకి వెళ్తుంటే చూడండి ఇలా కొండల మధ్య నుంచి వాటర్ ఎలా వస్తుందో చూడండి. ఇలా కిందకి వెళ్ళిపోయి మేము పద్మావతి అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము. చూడండి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ కుంకుమార్చన టికెట్ అయితే తీసుకున్నాము. కుంకుమార్చనకి ఈచ్ పర్సన్కి 250 రూపీస్ ఉంటుంది. కానీ లోపల అమ్మవారి దగ్గరే గర్భగుడిలో కూర్చోబెట్టి కుంకుమార్చన చేయిస్తారు. మనకు కుంకుమ కూడా ఇస్తారు. సో మేము కుంకుమార్చన చేయించుకొని ఇక్కడ నుండి బయటకు వచ్చాము. ఇక్కడ కూడా మాకు ఎలిఫెంట్ అయితే కనిపించింది. ఇక్కడ నుండి మాకు ఈవినింగ్ రిటర్న్ ట్రైన్ ఉంది కాబట్టి ఇంకా స్టేషన్కి అయితే వెళ్ళిపోయి హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోయామండి. ఇది మా తిరుమల టోటల్ ట్రిప్ అండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.